Welcome back to our channel. Today our topic is antonyms. సో యాంటోనిమ్స్ అంటే ఏంటి? యాంటోనిమ్స్ అనేవి మనకి ఇంగ్లీష్లో వ్యతిరేక పదాలు అంటారు. తెలుగులో అయితే వ్యతిరేక పదాలు అంటారు, ఇంగ్లీష్లో యాంటోనిమ్స్ అంటారు. ఆపోజిట్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ అని ఉంది, దానికి ఆపోజిట్ ఏమంటాం? సాడ్, హాట్, కోల్డ్. ఇట్లా ఈ పదాలు మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కొంచెం మనకి హెల్ప్ అవుతాయి. ఈ పదాలని ఫ్రీక్వెంట్గా మనం ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటే కొంచెం యూజ్ఫుల్ vocabulary type లో మనకి హెల్ప్ అవుతాయి. సో antonym is a word that has two opposite meaning of another word. So what are the examples we have? Hot, cold, big, small, happy, sad, accept. Accept అంటే మనకు తెలుసు కదా, అంగీకరించడం. దాని ఆపోజిట్ ఏమంటాం? రిజెక్ట్, తిరస్కరించు. I accept his proposal. At the same time we have to say I don't accept, he rejected his proposal. He reject his proposal అని చెప్పొచ్చు. తిరస్కరించారు, accept, reject. Active, he is very active, he is very lazy. Brave, ధైర్యం. Calm, angry, శాంతంగా, కోపంగా. Create, destroy. Deep, swallow, లోతుగా. Easy, difficult. Easy, సులభంగా, you can do easily. It's very difficult, కష్టం. Empty, full. Expand, contract. Fast, slow. Freedom, slavery, బానిసత్వం. Present, future, past. Gentle, harsh. Honest, dishonest. Use, notice. Increase, decrease. Kind, cruel. Moral, immoral. Polite, rude. Price, blame. Rapid, slow. Regular. Rough, smooth. Strong, weak. Success, failure. Unity, divide. Victory, defeat. Victory అంటే గెలుపు, డిఫీట్ అంటే ఓటమి. విజిబుల్, ఇన్విజిబుల్, కనిపించే, కనిపించని. వైజ్, ఫూలిష్, తెలివైన, తెలివి తక్కువ. ఓపెన్, క్లోజ్. ట్రూత్, లై. డే, నైట్. వైన్, విన్, లూజ్. అగ్రీ, డిసగ్రీ. స్ట్రాంగ్, వీక్. ఇంక్లూడ్, ఎక్స్క్లూడ్. ఇవి ఇంక్లూడ్ చేయండి అంటాం, ఇది ఎక్స్క్లూడ్ తీసేయండి. ఎక్స్క్లూడ్. ఇంక్రీజ్, డిక్రీజ్. ఇన్సైడ్, అవుట్ సైడ్, లోపట, బయట. ఇంట్రెస్టింగ్, ఆసక్తి. బోరింగ్, బోర్. జూనియర్, సీనియర్. లాఫ్, క్రై. నవ్వడం, ఏడవడం. లెస్, తక్కువ. మోర్, ఎక్కువ. లాంగ్, పొడవు. షార్ట్, చిన్న. లౌడ్, గట్టిగా. క్వైట్, నిశ్శబ్దంగా. లవ్, హేట్, ద్వేషించడం. సో ఈ వర్డ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ learn and practice. Keep learning, keep practicing. Definitely you will get some knowledge. With that knowledge you can speak English fluently. Thank you for your support.